మనం తిందాం. చెప్పు. మనం ఏం తీసుకోబోతున్నాం అంటే చాక్లెట్ లడ్డు. యమ్మీ యమ్మీ. యమ్మీ యమ్మీ. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందు వీడియోకి కంటిన్యూవేషన్ అనమాట. సో నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు నెయ్యి చేసి చూపించాను కదా, ప్యూర్ నెయ్యి, హోమ్ మేడ్ ఘీ. ఇది నేను చేసి ఒక 2 hours అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోకి అయితే నేను రికార్డ్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, పూసగా అయితే ఇక్కడ కడుతుంది. ఇప్పుడు పూసగా అవుతుంది ఇదంతా కూడా. ఇది రేపటి వరకు ఇంకా బాగా అవుతుంది. ఈవినింగ్కి ఇంకొంచెం అవుతుంది. నేను చెప్పాను కదా ముందు వీడియోలో మీకు చూపిస్తానని. నేను ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే పూసగా బాగుంటుంది. చాలా బాగా అయితే వచ్చింది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. మనము స్వీట్ షాప్స్కి వెళ్తుంటాం కదా, అప్పుడు మనకి నెయ్యి అన్నది గుమగుమలు ఆడుతూ ఇలా స్మెల్ వస్తుంది కదా, సేమ్ అలాగే వస్తుంది. చాలా బాగుంది. సో దీంతో అయితే ఈరోజు నేను లడ్డు అయితే చేయబోతున్నాను. ఏ లడ్డు అన్నది నేను ముందు వ్లాగ్లో కూడా చెప్పాను కదా, ముందు వీడియోలో. సో ఏం లడ్డు అంటే రాగి లడ్డు చేయబోతున్నాను. హెల్దీ ఏ లడ్డు అది. సో ఏమేమి కావాలి ఏంటి అనేవన్నీ కూడా చూపించేస్తాను. సో చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. చేసుకుంటే పిల్లలకు కూడా తింటారు. ఈ మధ్యన మా చిన్నోడు రాగి దోశ అనేది బాగా ఇష్టపడుతున్నాడు. చాక్లెట్ దోశ అంటున్నాడు దాన్ని. సో ఇడ్లీలో కానివ్వండి, అండ్ దోశ కానివ్వండి, రాగులతో చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే రాగి లడ్డు చేస్తున్నాను, చాక్లెట్ లడ్డు అని చెప్పి తినిపించేయడానికి. చూద్దాం, పెద్దోడు చిన్నోడు ఇద్దరు తింటారు రాగి దోశ అన్నది. సో ఇప్పుడైతే రాగి లడ్డు చేసేద్దాం. వాళ్ళు ఇష్టపడతారో లేదో చూద్దాం. బెల్లంతో అయితే చేస్తున్నాను నేను. పిల్లలకు కూడా కొంచెం హెల్దీ వేలో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి సో ఇలా లడ్డుగా చేద్దాం అనుకుంటున్నాను. మా చిన్నోడు అంగన్వాడీ పోతున్నాడు అనమాట. అయితే ఆయనకి బాలామృతం ప్యాకెట్ ఇస్తారు, అంటే పిల్లలకి ఇస్తుంటారు, మీకు తెలిసే ఉంటుంది. దాంతో లడ్డూలు చేయించుకొని తింటున్నాడు. సో చూద్దాం, దీంతో చేసి ఇద్దామని అనుకుంటున్నాను. పాలు మిక్స్ చేసి ఇస్తున్నాను అనమాట. సో అది కూడా మీకు షార్ట్ వీడియోలో పెడతాను, ఎలా మిక్స్ చేసి ఇస్తున్నాను. బాగుంటుంది, ఎందుకంటే అది మామూలుగా తినడం వల్ల నోటికి అతుక్కుపోతుంది పిల్లలకు. దానివల్ల కొంచెం మింగడానికి ఇబ్బంది ఉంటుంది. అందుకోసమని లడ్డు చుట్టి ఇవ్వడము, కేక్స్ లాగా చేయడం, ఇలాంటివన్నీ అయితే రెసిపీస్ చేస్తుంటాము. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బాలామృతం ఎవరైతే పిల్లలకి ఇస్తారో వాళ్ళ తల్లులకైతే తెలిసే ఉంటుంది, రెసిపీస్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో నేనైతే ఇప్పుడు అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రాగి లడ్డు అయితే చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లస్కరించదా వీడియో. ఇక్కడ మనకి కావాల్సినవన్నీ అయితే నేను చూపిస్తున్నాను, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఫస్ట్ అయితే నెయ్యి, మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న నెయ్యి. అండ్ ఇదేమో రాగి పిండి. సో ఒక కప్ అయితే తీసుకున్నాను నేను రాగి పిండి. అండ్ బెల్లము. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు. అండ్ తర్వాత బాదం అండ్ పుచ్చపండు సీడ్స్, ఇంకా పల్లీలు. ఇవి అన్నీ కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నా. బాదం ఇంకా ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని వేసుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో ఇవి అన్నమాట ఇప్పుడు కావాల్సినవి. సింపుల్గా అయిపోతుంది. సో ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను. బెల్లాన్ని ఇలా ముక్కలు అయితే చేసి పక్కకు పెట్టుకున్నా, కరగడానికి ఈజీగా ఉంటుందని. ఇలాంటి మందపాటి గిన్నె తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే ఈ పిండి అనేది మాడిపోకుండా ఉంటుంది. రాగి పిండిని మనము నెయ్యిలో అయితే వేంపుతాము, దాని పచ్చివాసన అంతా పోయేలాగా మంచి అరోమా వచ్చేలాగా అయితే మనం వేంపుతామన్నమాట. సో దానికోసమని ఇలాంటి మందపాటి గిన్నె తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇవి ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఈ పల్లీలు, నువ్వులు అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేస్తాను. ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు నెయ్యి వేసి ఈ రాగి పిండి అనేది మనము రోస్ట్ చేసేద్దాం. ఓకేనా. ఫస్ట్ పల్లీలు వేసుకుంటాను నేను. నువ్వులు లాస్ట్లో వేద్దాము. ఫస్ట్ అయితే పల్లీలు,
అలాగే ఈ బాదం అన్నది కూడా వేసుకోవచ్చు. పల్లీల తర్వాత మంచిగా వేగుతాయి. ఇవి రెండు కూడా డ్రై రోస్ట్ చేసేద్దాము. ఏవైతే మనం డ్రై రోస్ట్ చేసుకున్నామో ఇవన్నీ కూడా చల్లారాయి. ఇంకా మనం దీన్ని పౌడర్ చేసుకుందాం, ఫైన్ పౌడర్ చేసుకుందాము. చూసారు కదా అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో. గీ అన్నది మొత్తము ప్యూర్ కాబట్టి ఇలా పూసగా అయితే మారిపోయింది. చూసారు కదా, ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే వరకు ఇలా అయితే అయిపోయింది. సరే కలర్ అన్నది పూసగా మీకు ఫోకస్ అవుతుందో లేదో. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను వేసుకుంటున్నా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నెయ్యి అనేది. స్మెల్ కూడా అంతే బాగుంటుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది. టేస్ట్ కూడా అలాగే కమ్మగా ఉంటుంది. ఈ గీ ప్రిపరేషన్ వీడియో అయితే ఈ వీడియో కంటే ముందు ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు ఉంటే. ఇది రాగి పీట అయితే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. లడ్డూలు చేస్తేనే ఎవరైనా వస్తున్నారని అడుగుతున్నావా? ఎవరైనా వస్తేనే లడ్డూలు చేసుకోవాలా, లేకపోతే చేసుకోవద్దా? నువ్వు తినవా? అయితే ఎవరికన్నా వచ్చే వాళ్ళకే పెట్టాలనా? సరే నువ్వు తినకు, తినద్దురు. మరి ఎవరైనా వస్తురా? అబద్ధాలు ఆడుతున్నా. తప్పు ఆగు, ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ అయితే ఇది అయిపోతుంది. అప్పుడు తినేసి అన్న నువ్వు ఇద్దరు ఒప్పుకుందు. టైం ఎంత అవుతుంది చూడు. ఇంకో ఫోన్ ఉంది చూడు ఆడ కింద. మా చిన్నోనికి టైం చూడు. నీకు రాదు కానీ ఫోజులు అయితే కొడతాడు వచ్చినట్టుగా. ఎంత అవుతుంది బేటా? టైం ఎంత అవుతుంది బేటా? చెప్పనీకి రాదా మరి? అరగంట అవుతుందా? అయ్యో, గంట అవుతుంది అనుకుంటున్నా నేను అప్పటి నుంచి. ఇలా వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇప్పుడు ఆ స్మెల్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ పిండి వేగిందా లేదా అని. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కొద్దిగా. బట్ మనం కలుపుకుంటూ ఉండాలి. పెద్దగా అయితే అసలు పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇది హార్డ్లీ ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది మంచిగా వేగడానికి. మనకు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం స్మెల్ అన్నది మంచిగా కమ్మగా స్మెల్ వస్తుంది అనమాట మనకి. అప్పుడు మనకి ఈ రాగి అన్నది రెడీ అయినట్టే, రాగి పౌడర్ అన్నది. అప్పుడు పక్కన అయితే నేను ఈ బెల్లం అన్నది కరగడానికి పెట్టేస్తున్నా ఒక గిన్నెలో. ఓన్లీ కరగాలి అంతే. ఇది కరిగి మనము ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. డస్ట్ ఏమైనా ఉందా చూసుకొని అంతే. అప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవడమే. ఆలోపు ఇదైతే వేగింది మనకి. దీంట్లోకి ఇందాక మనము పల్లి ఇంకా నువ్వులు ఇవన్నీ కూడా వేసి మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పౌడర్ అనమాట. అది కూడా వేసేస్తున్నా ఇక్కడ. వేసి కలిపేస్తా. బెల్లం వాటర్ అనేది
క్లీన్ చేసుకుంటున్నా, డస్ట్ ఉంటుంది కాబట్టి. ఓన్లీ కర్రీ. చూసారు కదా, ఈ వేయించిందంతా కూడా కలర్ అనేది మనకి ఎలా వచ్చిందో. ఇదంతా కూడా చల్లారాక మనం లడ్డూలు చుట్టేయడమే. సో చూపిస్తాను అది కూడా. ఇంకా పెద్దోడు వచ్చిండు, మా పెద్దోడు చేస్తాడంట. ఇది బెల్లం కరిగించాను కదా, అది అనమాట. ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నా ఇందులో. ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ కదా చేయాలని. ఇంకొకడు వస్తాడు. ఏం సార్ అయిపోయిందా సైక్లింగ్? మరి అది పెట్టరా, డోర్ పెట్టరా. చెయ్యి. కాలే కవరింగ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు కావాలని. ఈ బెల్లం బాగున్నాయి. బెల్లం నాకితా బెల్లం నాతో మొత్తం నాక దాగు. ఇది కొంచెం వేసుకుంటే బెల్లము కనబడితే తింటాడు. అసలు బెల్లం దొరకకుండా దాచి పెడతా నేను ఇంట్లో. బెల్లం కానీ తేనె కానీ. నాకు అటు కూర్చొని నాకు పక్క జర ఆగు. సిమెంట్ కలిపినాడు కలుపుతుండే. ఆగు, చిన్నగా చుట్టాలి, అంత పెద్దగా కాదు. చూస్తా ఎందుకు ఇచ్చినావు ఇక్కడికి? ఎంత స్మూత్ వచ్చింది. అంతా కింద పడుతుందా? మనకి చీమలు వస్తాయి. కింద పడేసినా ఏమైనా నేను చేస్తా. చూసారు కదా, మా ఇద్దరు పిల్లలు నీళ్ళు కలిసి అయితే ఈ లడ్డూలు అయితే చుట్టేసాము. చాలా బాగా వచ్చాయి. నోట వేస్తే కరిగిపోతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మనం సున్నుండలు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంది. మంచి టేస్ట్ ఉంది. నోటు వేస్తే కరిగిపోతుంది అసలు. చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. హెల్దీ టేస్టీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హెల్దీ టేస్టీ లడ్డు. చాక్లెట్ లడ్డు మనం లడ్డూలు చేసుకుంటాం, అప్పుడు తింటాం. టేస్ట్ ఉందా లేదా చెప్తా. కొరకు బాగుందా? అప్పుడు బాగుంది, మంచిగా ఉంది. అప్పుడైతే అన్ని లడ్డూలు చేసిన, అన్ని లడ్డూలు చుట్టినాము. గిన్నెలు బాగా అయినాయి. తోముకోవాలి. అన్ని అయిపోయింది. ఇంకొకసారి తిని చెప్తాను. తిని చెప్పు. కొరకు మంచి కమ్మగుందా? మంచి కొరకు చెప్పు. సూపర్ ఉంది, టేస్టీ ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. అమ్మ